ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ లో మరో పెద్ద భూ కబ్జా కేసు బయటపడింది. గాజుల రామారం 100 ఎకరాల ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు. 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 60-70 గజాల్లో ఇళ్లు నిర్మించి ఒక్కొక్కటికి 10 లక్షల రూపాయలు అంటే అమ్మేస్తున్నారు. ఫిర్యాదులపై రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు భారీ కూల్చివేతలు చేపట్టాయి. సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను నేలమట్టం చేశాయి. ఈ భూముల విలువ ఏకంగా 4500 కోట్లకు పైగా ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం గాజుల రామారంలో 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో 100 ఎకరాలు ఇప్పటికే కబ్జా అయ్యాయి. కూల్చివేతలకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. మేము డబ్బులు ఇచ్చి ఇల్లు కొన్నాము, అమ్మిన వాళ్ళపై చర్యలు తీసుకోండి అంటూ పిల్లలతో కలిసి జేసీబీల ముందు నిలబడ్డారు. దశాబ్దాల క్రితం ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసి, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు విభాగాలకు కేటాయించిన భూములు సంబంధిత శాఖలు వినియోగించకపోవడంతో గత 4 ఏళ్లుగా కబ్జాదారుల కన్ను పడింది. రెవెన్యూ, విద్యుత్ శాఖల్లో కొందరి సహకారంతోనే ఈ అక్రమ కట్టడాలకు కరెంటు, నీటి కనెక్షన్లు కూడా వచ్చాయి. భారీ కూల్చివేతల అనంతరం 15,000 కోట్ల విలువైన 300 ఎకరాల భూమికి హైడ్రా ఖర్చు వేయాలని ప్రణాళిక వేస్తుంది. ఇప్పుడు ఈడ గుడి చేసుకొని ఉంటే ఈడ ఉండనిస్తలేరు, ఇంకేడ ఉండాలి? ఉన్నాయి మా ఆస్తులు ఉన్నాయంటే మీరు మొత్తం రాసుకొని మాకు ఇల్లు ఇవ్వండి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? ఇంకా రాళ్ళు తీసుకొని కొడతాం వస్తే. మరి ఈడ గుడి చేసుకొని ఉంటే కూడా ఉండలేకపోతే ఇంకేడ ఉంటాం మరి మేము? ఈ పండగ పూట మహిళలు మీరు బతుకమ్మలు ఆడుకోవాల్సిన రోజు ఏది ప్రశాంతంగా ఉంచుతున్నారని మాకు ఎప్పటికీ గొడవలు గొడవలు గొడవలు. ఏమయ్యా హైడ్రా వాళ్ళు ఇప్పుడు ఈ ఒక్క రోజు కూడా వదిలిపెట్టమంటారా? ఏమో ఏం చెప్తారో, వచ్చిరు పోతురు కదా, వస్తా 24 గంటలు ఉంటామంటారు కదా, ఎన్ని గంటల దాకా ఉంటారో ఏం చేస్తారో ఇంకా. ఎలక్ట్రిషన్ ఏమైనా బండి చాలమ్మా, ఒక్క నెత్తుకో అమ్మా. ఎవరితో నెత్తుకో, ఏం కాదు. చిన్నపిల్లని నెత్తుకో, ఎవరిని అవుతుంది.
మహిళలు అంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ రూపాయి కూడబెట్టుకుని రేట్లు మేము ఇల్లు కొనుగోలు చేసాము, పొలాలు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాము. ఒక్కసారిగా వచ్చేసి ఇలా రోడ్డు మీద వేయడంతో అందరము రోడ్డు పాలయ్యమంటూ కూడా కన్నీటి పర్యంతో అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నారులు కూడా ఏడుస్తున్నారు, కన్నీటి మీ అమ్మ నాన్నేరి మరి మీరే ఉన్నారు ఇక్కడ? మా అమ్మ నాయన రూములు వెనకపోయిండ్రు. రూములు వెతకనికి పోయిరా? అయ్యో, మరి అన్నం తిన్నారా పొద్దున్న నుంచి? తినలే. అన్నం వండలేదు. అన్నం వండలేదు అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదా? మరి ఎట్లా ఆకలి బియ్యం తీసుకుంటే వాళ్ళు వచ్చి కాల్చేయండి అని బియ్యం అందులో పోసి సామాన్ బయట పెట్టి పోయిండ్రు. బియ్యం కూడా అందులోనే పోయినాయా? బియ్యం తెచ్చిర్రు కానీ వండుకోలే. మరి ఆకలి అయితలే? ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఆకలి అయితలే? అన్న ఆకలి అవుతుందా? అన్నం లేదు. మమ్మీ వాళ్ళు రూమ్ కోసం పోయిల్లు. ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, బాధ అనిపిస్తుందా నీకు? బాధ అనిపిస్తుందా? మరి వేరే కాడ కట్టుకోవడానికి మీ మమ్మీ వాళ్ళ కాడ ఏమన్నా పైసలు ఉన్నాయా? లేవు. పైసలు కూడా లేవా? అడ్డ మీద కోట గుట్ట అడ్డ గుంజుతలే. అడ్డ మీద అంటే కూలికి పోతారా? మరి ఇప్పుడు నీ బుక్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? నీ బుక్స్ ఇంటికాడ ఇంట్లోనే పోయినాయా బుక్స్ కూడా? మాట్లాడుతున్నాం కదా, మనుషుల్ని ఇంతవరకు చేశారు కదా చాలమ్మా. చిన్న పిల్లలతో ఉన్నారమ్మా. మనం ఇంతవరకు జరిగింది ఇచ్చారు కాబట్టి కట్టుకున్నాం కదా. అరెస్ట్ చేసి మరీ తరలిస్తున్న పరిస్థితి చూస్తాం. ఎందుకంటే పోలీసు భారీ బలగాల నేపథ్యంలో హైదరాబాద్ కేవలం పేదలకు సంబంధించి మాత్రమే వాళ్ళకి మాత్రమే హైదరాబాద్ పనిచేసేదని ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఓనర్గా మరోవైపు చూస్తే దీనికి సంబంధించి కొన్ని సంవత్సరాలు